తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆపరేషన్ సింధూర్ పై అడ్డగోలు ప్రచారాలు, పచ్చి అబద్ధాలు, అడ్డు అదుపులేని అవాస్తవాలు కట్ చేస్తే మాట మారింది. మనిషి దారికొచ్చాడు. భారత్పై మేమే గెలిచాం, ప్రతీకారం తీర్చుకున్నామంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ ప్రధాని అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. భారత్ తమకు నిద్ర పట్టనివ్వకుండా దాడులు చేసిందని అంగీకరించాడు షాబాజ్ షరీఫ్. ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ నిజం ఒప్పుకుంది. భారత్ చేసిన గాయాలు వెంటాడుతుండడంతో నోటి నుంచి అసలు మాట బయటకు రాక తప్పలేదు. రాజకీయ భవిష్యత్తుపై భయంతో భారత్ దాడులను తిప్పికొట్టామని, మనమే యుద్ధంలో గెలిచామని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పుకున్నాడు. కానీ తొలిసారి ఇండియా పవర్ గురించి మాట్లాడాడు. మే 10 తెల్లవారుజామున 2:30 నూర్ఖాన్ ఎయిర్ బేస్తో పాటు ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసినట్టు తెలిపాడు. బ్యాలిస్టిక్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిన విషయాన్ని తనకు ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పినట్టు వెల్లడించాడు షాబాజ్ షరీఫ్. 9-10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिफ मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను కూకటి వేళ్లతో పెకిలించేసింది. 100 మంది టెర్రరిస్టులను హతమార్చింది. భారత్ దాడులను జీర్ణించుకోలేకపోయిన దాయాది మన దేశంపై దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాల్లోని అమాయకులపై బాంబులు వేసి భయపెట్టింది. అయితే పాక్ దాడులను భారత్ తిప్పికొట్టడంతో పాటు వారి దేశంలోని ప్రధాన నగరాల్లోని మన ఆయుధాలు వెళ్లి దాడులు చేశాయి. ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాయి. క్షిపణి వ్యవస్థను నాశనం చేశాయి. ఈ దాడులకు సంబంధించిన ప్రతి సాక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టు దేశంతో పాటు ప్రపంచానికి చూపించింది భారత్. కానీ పాకిస్తాన్ తమ దేశంలో జరిగిన దాడులను ఒప్పుకోలేకపోయింది. పరువు పోతుందనే భయంతో దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఆ దేశ ప్రధాని అబద్ధాలు చెప్పాడు. ఆ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. భారత్ దాడులు అడ్డుకున్నామని, మనం మాత్రం ఆ దేశంలోని పఠాన్కోట్, ఉధంపూర్ సహా అనేక ఇతర ప్రదేశాలపై దాడి చేశామని చెప్పుకొచ్చాడు. కానీ భారత్ చేసిన దాడుల గురించి స్వయంగా మాట్లాడి ఒప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత్ 2-3 రోజులు దాడులు చేస్తేనే పాక్ వణికిపోయింది. పాకిస్తాన్ చేసిన ప్రతి దాడి ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టింది. డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్లతో భారత్పై దాడికి ప్రయత్నించగా వాటన్నింటినీ భారత్ పూర్తి స్థాయిలో అడ్డుకున్నా కానీ భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ వద్ద సమాధానం లేకపోయింది. ఇక గెలవలేమని భావించి కాళ్లబేరానికి వచ్చింది. భారత్ను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ దళాలు ఏదైనా చర్యలకు పాల్పడితే ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఆ దేశానికి క్లియర్ కట్గా చెప్పింది భారత్. అలా ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్పై ఆధిపత్యాన్ని చెలాయించింది. ఇక గెలవలేమని భావించి కాళ్లబేరానికి వచ్చింది పాకిస్తాన్. ఇప్పుడు స్వయంగా పాక్ ప్రధాని భారత్ దాడుల గురించి చెప్పడంతో భారత్ ఏ స్థాయిలో దాడులు చేసిందో అర్థం చేసుకోవచ్చు.